హాయ్ ఫ్రెండ్స్, మలయాళ సినిమా అంచుకల్ల కొక్కన్. ఈ సినిమా ఉల్లాస్ చెంబన్ దర్శకత్వంలో రిలీజ్ అయింది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. కర్ణాటక కేరళ బార్డర్లో ఉన్న ఒక పోలీస్ స్టేషన్లోకి కొత్తగా కానిస్టేబుల్ వచ్చి జాయిన్ అవుతాడు. ఇది 1990లో జరుగుతూ ఉంటుంది సినిమా. అయితే ఆ ఊర్లో బైక్ మీద వచ్చి బ్యారెల్ గన్తో కాల్చి పారేసే కొంతమంది రౌడీ షీటర్లు ఉంటారు. అలాగే ఒక పెద్ద పోలీస్ ఆఫీసర్, అతనే పెద్ద నేరస్తుడిగా చలామణి అవుతూ ఉంటాడు. అతన్ని చూసి భయపడిన వాళ్ళు ఉండరు. అయితే ఆ పోలీస్ ఆఫీసర్తోనే స్నేహం చేస్తాడు కొత్తగా వచ్చిన కానిస్టేబుల్. ఈ కానిస్టేబుల్ కి ఉన్న గతం ఏంటి, ఈ పెద్ద పోలీస్తోనే ఎందుకు స్నేహం చేశాడు, అసలు ఈ పెద్ద పోలీస్ చేసే పనులు ఏంటి అన్నవి సినిమా చూసి తెలుసుకోవాలి. కాంతారా లాంటి కొంచెం ఫ్లాష్ బ్యాక్ ని మిక్స్ చేసి ఈ సినిమాని దర్శకుడు తీశాడు. లుక్మాన్ అవరన్ వాసుదేవన్ గా కొత్తగా వచ్చిన కానిస్టేబుల్ గా బాగా చేశాడు. అతని పాత్ర డిఫరెంట్ షేడ్లతో సాగి క్లైమాక్స్ వరకు బయటపడదు. ఇక నదవరంబం పీటర్ పాత్రలో చెంబన్ వినోద్ చాలా బాగా చేశాడు. జనం అందరూ భయపడే శంకరాభరణం పాత్రలో మణికందన్ ఆచారి చాలా బాగా చేశాడు. ఈ సినిమాకి ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ కొంతవరకు ఏదో అలా జరుగుతూ ఉంటుంది. అనవసరమైన పాటలు, అనవసరమైన క్యారెక్టర్లు వచ్చి మటర్లు అయి చేస్తూ ఉంటాయి. లాస్ట్ 40 నిమిషాలు మాత్రం ఒక పెద్ద యాక్షన్ ఎపిసోడ్తో ఈ సినిమా ముగుస్తుంది. ఇక్కడే అన్నీ రివీల్ అవుతూ ఉంటాయి. దర్శకుడు ఆ ఒక్క ఎపిసోడ్ మీద ఆధారపడి దర్శకుడు సినిమా అంతా తీశాడు. ఆ ఒక్క యాక్షన్ ఎపిసోడ్ కూడా అదిరిపోతుంది. నదవరంబం పీటర్, శంకరాభరణం, వాసుదేవన్ ఈ ముగ్గురు కొట్టుకునే ఆ సీన్ అద్భుతంగా తీశాడని చెప్పొచ్చు. ఆ యాక్షన్ ఎపిసోడ్ హైలైట్ ఈ సినిమాకి. ఫోటోగ్రఫీ చాలా బాగుంటుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుంటుంది. యాక్షన్ ఎపిసోడ్స్ అద్భుతంగా కంపోజ్ చేశారు. చెంబన్ వినోద్ నటన హైలైట్ అని చెప్పొచ్చు. లక్మన్ అవరన్ కూడా 2 షేడ్లు బాగా చూపించాడు. కథలో పెద్దగా పసలేకపోయినా కేవలం యాక్షన్ ఎపిసోడ్ తో ఆకట్టుకుంటుంది ఈ సినిమా. లాస్ట్ వచ్చే 40 నిమిషాల యాక్షన్ ఎపిసోడ్ కోసం ఈ సినిమాను చూడొచ్చు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.5/5.